కొత్త పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కి సంబంధించి వృద్ధాప్య పెన్షను లేదా మన విడో పెన్షన్లు లేదా ఇతర పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కొత్త పెన్షన్లకే అప్లికేషన్లు తీసుకుంటున్నారు అని చెప్పి కొన్ని న్యూస్లు రావడం జరిగింది. దానివల్ల కొంత గందరగోళం అనేది ఏర్పడిందండి. చాలామంది డౌట్ పడుతున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీసులకు కూడా తిరుగుతున్నారు. కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తారా, అప్లై చేస్తారా, అప్లికేషన్ పెట్టవచ్చా అని చెప్పి. దానికి సంబంధించి నేను కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దామనేసి ఈ వీడియో చేయడం జరిగింది. మెయిన్గా చూసుకుంటే 3 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయండి. షార్ట్కట్లో చూసుకుంటే అప్లికేషన్ డేట్ ఎప్పుడు, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అది రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే పెన్షన్లకి సంబంధించి అఫీషియల్ డేట్ అనేది ఇప్పటివరకు అనౌన్స్మెంట్ జరగలేదండి. నేను ఆల్రెడీ అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్ని విజిట్ చేశాను. ఎవరికి కూడా అఫీషియల్గా జియో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరగలేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడు నుండి యాక్సెప్ట్ చేస్తారా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ కిందనే ఉంది. అఫీషియల్గా గవర్నమెంట్ ఏమైనా జియో రిలీజ్ చేసినా లేదా సచివాలయాల్లోని ఆప్షన్ పెన్షన్లు పెట్టడానికి ఆప్షన్ ఏమైనా వస్తే నేను మళ్ళీ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో అఫీషియల్ డేట్ అనేది రావడం జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి గాబరా పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ మధ్య ఏమైనా ఆప్షన్ వస్తే నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. ఈ మధ్య కొన్ని పెన్షన్స్ అనేవి శాంక్షన్ అయ్యాయండి. మరి అవేంటి అని అడుగుతున్నారు. కొన్ని పెన్షన్స్ అనేవి రీసెంట్గా శాంక్షన్ అయ్యాయండి. అంటే పెన్షన్స్ ఆల్రెడీ ఇంటర్నల్గా ఏమైనా అప్లై చేశారా ఏంటా అని అడుగుతున్నారు. అదంతా కాదండి. వాటిని స్పౌస్ పెన్షన్ అంటారు. అంటే భర్త బతికుండినప్పుడు పెన్షన్ తీసుకొని ఆయన పెన్షన్ తీసుకుంటూ చనిపోతే భార్య ఎవరైతే ఉంటారో విడో పెన్షన్ అనేది ఆవిడకి చేంజ్ చేయడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ రన్ అవుతున్న పెన్షనే భార్య పేరు మీదకి శాంక్షన్ మార్చడం జరుగుతుందండి. సో దాన్ని స్పౌస్ పెన్షన్ అంటారు. ఇప్పటివరకు జరిగినవి అవేనండి. ఒకవేళ ఆప్షన్ వస్తే సడన్గా డాక్యుమెంట్స్ రెడీ చేయడం అవ్వదు కాబట్టి ముందుగానే ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలనేది నేను చెప్తాను చూడండి. మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ తీస్తారు, రైస్ కార్డ్ జెరాక్స్ ఒకటి, నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఇంతకుముందు అడగడం జరిగింది కాబట్టి ఈ క్యాస్ట్ ఇన్కమ్ కూడా చేయించుకొని తీసుకొని ఉంచుకోవాలి. దీని డౌట్ పడవచ్చు క్యాస్ట్ ఇన్కమ్ పెన్షన్కి సంబంధం ఏంటి అని, కానీ అడుగుతున్నారండి. ఇంతకుముందు కూడా పెన్షన్లకు అప్లై చేసినప్పుడు ఇవి అడగడం జరిగింది కాబట్టి ఇవి కూడా మీ దగ్గర ఉంచుకుంటే మంచిది. ఇంకొక మెయిన్ ఏంటి అంటే ఫోన్ ఉండాలి, ఫోన్లోని బ్యాలెన్స్ కూడా ఉండాలండి. ఎందుకంటే ఓటీపీ వస్తుంది అప్లై చేసినప్పుడు. ఇప్పుడు ప్రతి అప్లికేషన్కి కూడా ఓటీపీ అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి మీకు ఓటీపీ అనేది ఉండాలి. అది ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటే బెటర్ అండి. లేకపోతే చివరిలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీ ఫోన్లో సిమ్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. నెక్స్ట్ దానికి ఓటీపీ ఆధార్ అథెంటికేషన్ చేస్తే ఒకవేళ ఓటీపీ వచ్చే విధంగా ఉండాలి, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ విషయానికి వస్తే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మ్యాండేటరీగా ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే ఏజ్ అనేది మనం మార్చి ఉండకూడదు. అంటే ఆధార్లో ఏజ్ అనేది ఎప్పుడు మనం మారిస్తే కనుక పెన్షన్ రిజెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధార్లో ఏజ్ గాబరా పడి ఆధార్లో ఏజ్ మార్చడానికి ట్రై చేయొద్దండి. ఇది ముఖ్యంగా డాక్యుమెంట్స్కి సంబంధించి. ఇంకా అఫీషియల్ జియో ఏమైనా వచ్చిన తర్వాత అడిషనల్గా ఏమైనా డాక్యుమెంట్స్ అడిగినా నేను మళ్ళీ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. నేను నెక్స్ట్ చేయబోయే వీడియో మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. లాస్ట్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ఏంటి అంటే ఏదైనా అప్లికేషన్ పెన్షన్ అనే కాదు, ఏదైనా గవర్నమెంట్ అప్లికేషన్ ఆంధ్రప్రదేశ్లో రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనం చూడాల్సింది, ముఖ్యంగా చెక్ చేసేది ఏంటి అంటే బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్లోని మీ బెనిఫిషరీ మేనేజ్మెంట్ డేటాబేస్లో మీ ఆధార్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూస్తారు. ఫర్ సపోజ్ మీరు పెన్షన్కి అప్లై చేశారు అనుకుందాం, ఇది చెక్ చేసుకోకుండా అప్లై చేసేస్తే ఒకవేళ మీ పేరు మీద ఏవైనా కరెంట్ మీటర్స్ కానీ
లేదా ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ 4 వీలర్స్ కానీ రాంగ్గా మ్యాప్ అయి ఉంటే మీ పెన్షన్ ఇబ్బందుల్లో పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. దాని తర్వాత మళ్ళీ గ్రీవెన్స్లు పెట్టుకోవడం, రకరకాల అర్జీలు పెట్టుకోవడం, పెన్షన్ డిలే అవ్వడం, ఇలా చాలా కారణాలు అనేది ఉంటాయి. కాబట్టి ముందుగానే పెన్షన్ అప్లికేషన్ డేట్ అనౌన్స్ చేయకపోయినా కూడా ముందుగానే అందరూ కూడా సచివాలయాలకి వెళ్ళి బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్లోని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు అంత కరెక్ట్గానే ఉందా లేకపోతే ఏమైనా రాంగ్గా ఎంట్రీ అయిందా అని చూసుకోండి. చాలామంది అనుకోవచ్చు, మాకు ఎటువంటి కార్లు కానీ ఏమీ లేవు, ఏసీ కూడా లేదు ఇంట్లో, లేదా ప్రాపర్టీ ఇల్లులు కానీ ఏమీ లేవు, మాకెందుకు చూపిస్తుంది, మాకంతా కరెక్ట్గానే ఉంది, అప్లై చేయగానే పెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఇది చాలా రాంగ్ అండి. కిందటిసారి ఎప్పుడైతే పెన్షన్లు శాంక్షన్ అయ్యాయో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎందుకు అంటే బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్లోని వాళ్ళకి రాంగ్గా మ్యాపింగ్ అనేది చాలా జరగడం వల్ల హౌస్ ట్యాక్స్లు ఒకరి ట్యాక్స్లు ఇంకొకరికి యాడ్ అయిపోవడం, నెక్స్ట్ కరెంట్ మీటర్లు ఎవరో తెలియని కరెంట్ మీటర్లు యాడ్ అయిపోవడం, లేదా ఇలా చాలా కొన్ని కారణాల వల్ల ఎలిజిబిలిటీ ఫిజికల్గా ఉన్నా కూడా ఆన్లైన్లో ఇనెలిజిబుల్గా రావడం వల్ల పెన్షన్లు అప్లై చేసినవన్నీ కూడా చాలా మట్టుకు రిజెక్ట్ అయ్యాయి. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడే మీరు అది చెక్ చేసుకోండి. ఇది బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్లో చెక్ చేసుకొని ఒకవేళ ఏదైనా అంతా కరెక్ట్గా ఉంటే పర్వాలేదు, ఏదైనా రాంగ్ ఉంటే మాత్రం వెంటనే గ్రీవెన్స్ రైజ్ చేయండి. అది కూడా సచివాలయంలోనే గ్రీవెన్స్ రైజ్ చేస్తారు. ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించాల్సి ఉంటుంది. సపోజ్ కరెంట్ మీటర్ కనుక యాడ్ అయిపోతే అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి కరెంట్ మీటర్ని ఏఈ లాగిన్లో డిలీట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ ఏమైనా యాడ్ అయిపోతే అది మున్సిపల్ కమిషనర్ లోని డిలీషన్కి అప్లికేషన్ రైజ్ చేయాల్సి ఉంటుంది. అదంతా త్రూ సచివాలయం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఒకవేళ అఫీషియల్గా పెన్షన్కి సంబంధించి సమాచారం రాగానే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్.